శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకున్నాము. మన పోతన భాగవతంలో ఇప్పుడు 4వ స్కందంలో ఉన్నాము. పృథువు పరమపదానికి వెళ్ళాలి. ఆయన్ని అక్కడికి పంపించడం కోసం, ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. పోయిన వారము మన పృథువు చాలా ముఖ్యమైన విషయాలు చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఇదిగో మీరు చిన్నప్పటి నుంచే ఇదే మార్గంలో ఉన్నారు. అటువంటి మీకు కుశలం మళ్ళీ సెపరేట్‌గా ఉంటుందేంటి? మీరే కుశలమన్న స్వరూపమై ఉన్నారు. అయితే మాకున్నదా కుశలము? మీకు కుశలం అవసరం లేదు. మీ స్వరూపమే కుశలంలే గాని, మాకున్నదా కుశలము? ఎందుకు అంటే మీరు కుశలం లేదు, అకుశలానికి దానికి దీనికి రెండింటికి దాటి ఉన్నారు. కుశలాకుశలాలు 2 మట్టి వృత్తులు గదా! అని ఆయన కొంచెము అటు ఇటుగా ఉన్నాడు. ఆయనకింకా పూర్తిగా కుశలం గురించిన క్లారిఫికేషన్ లేదు. ఇక్కడేమన్నాడు, మీరు లోకైక కుశలులారా అన్నాడు. లోకానికి మొత్తానికి కుశల స్వరూపమై ఉన్నారు మీరు అన్నాడు. ఆ తర్వాత లోకాలకు కుశలముందా అని అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత కుశలాలన్నీ కూడా అసలు ఓన్లీ బుద్ధి వృత్తులే గాని, నిజంగా కుశల ప్రశ్నలన్నది ఉపపన్నం గాదు, తగినది గాదు అన్నాడు. ఇన్ని అని కుశలం గురించి అదే విధంగా మాట్లాడి, తర్వాత ఆయన క్షేమం గురించి గూడా మాట్లాడాడు. కుశలం గురించి మాట్లాడాడు ఆయన. క్షేమం గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఈ కుశలం అంటే ఏమి? ఈ క్షేమం అంటే ఏమి? క్షేమం ఉంది గాబట్టి యోగం గూడా జూసుకుందాం. యోగం అంటే ఏమి? అని మనకు తెలియాలి గదా! యోగక్షేమాలు అంటాము. కుశల సమాచారాలు అంటాము. ఓహో! అందరము వాడతాము ఈ పదాలు. అంటే ఏమి అని మనకు అర్థం తెలీదనుకోండి. దాన్నేం అర్థం చేసుకుంటాం మనము? అనర్థమైపోతుంది అంతా వ్యర్థమైపోతుంది. అందుకని ప్రయత్నం చేద్దాము. మామూలుగా ఫస్ట్ లెవెల్‌లో ముందు కుశలం జూద్దాము. ఫస్ట్ లెవెల్‌లో కుశలాన్ని మనం ఎట్లా వాడతాము ఆ పదాన్ని అంటే, అంతా కుశలమేనా అండి? అందరూ కుశలంగానే ఉన్నారా? మీరు కుశలమేనా? అని మనము అన్నప్పుడల్లా మన భావన ఎక్కడ ఉంటుంది? దేహపరమైన కుశలత గురించే మాట్లాడతాము. శరీరానికి అనారోగ్యాలు, జబ్బులు, రోగాలేమీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారా? ఏది మళ్ళీ ఓన్లీ దేహం. దేహపరంగా ఆరోగ్యంగా ఉన్నారా? అని అడగడం వరకే ఆ కుశలం అన్న పదము మనం వాడడానికి ముఖ్య ఉద్దేశము. దాన్ని ప్రధానంగా అందుకే వాడతాము. కానీ దేహపరమైన, శారీరకమైన ఆరోగ్యం మాత్రమే కుశలత కాదు. ఎందుకు? ఆ సమయంలో వాడికి ఆ కుశలత కలగొచ్చు. వీళ్ళనుకున్నట్టు కుశలం అంటే ఏదైతే శారీరకమైన అనారోగ్యాలు, జబ్బులు, రోగాలు లేకుండా వాడు ఏదో ఆరోగ్యంగా ఉన్నాడు అంటే, ఇంక వాడు కుశలంగా ఉన్నాడు అని చెప్పాలి అంటే, అది మారిపోతూ, మారిపోతూ ఉంటుంది. అసత్ విషయము. ఇవాళ ఆరోగ్యం ఒకలాగుంటే రేపొకలాగుంటుంది. మళ్ళీ ఎల్లుండి ఒకలాగా ఉంటుంది. అందులో అంత మాత్రమే గాదు. వ్యాధి ఒకటే గాదు గదా! దేహానికి ఉన్న ఇంకొక ధర్మము జర, వార్ధక్యమొస్తుంది. కళ్ళు సరిగ్గా కనిపించకపోవడము, సరిగ్గా జ్ఞాపకం ఉండకపోవడము, ఇంద్రియాల పటుత్వం తగ్గడము, మళ్ళవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత యాక్చువల్‌గా శరీరానికి ఉన్న ఇంకొక ధర్మము మరణించడము. దాన్నేం జేస్తాం ఇంకప్పుడు? కుశలత ఎక్కడుంది? పూర్తిగా నశించిపోయింది. మారిపోతూ, మారిపోతూ ఉండేది. అసలు పూర్తిగా లేకుండా పోయేది. కుశలమెక్కడయిందది? పూర్తిగా అకుశలమైన విషయము. కాబట్టి దేహపరమైన కుశలత గురించి మన పెద్దలు, మన శాస్త్రాలు మన కోసం వాడరు. అది గాదు కుశలత. కాబట్టి అసలు కుశలత అంటే ఏమి చెప్తూ ఉన్నారు కుశలం గురించి మనకు ఇక్కడ పోతన భాగవతంలో గూడా మాట్లాడారు. ఇన్ని సార్లు కుశలము, కుశలము, కుశలము అని వాడారు. మళ్ళీ మన భాగవతంలో కూడా మాకేమైనా కుశలమున్నదా? మీకు కుశలమని ఎక్కడంటాము? ఆత్మారాములైన మీకు కుశల ప్రశ్న అన్నదే పని చెయ్యదు. ఎందుకు అంటే కుశలాకుశలాలు బుద్ధి వృత్తులు, మతి వృత్తులు కదా! అని ఇక్కడ మూల భాగవతంలో ఏమున్నాయో వాటినే మన పోతన గారు తెలుగు భాగవతంలో కూడా రాశారు. అయితే ఇంతకీ ఈ కుశలం అన్న దానికి మూలం ఎక్కడున్నది చూద్దాము. మూలం ఎక్కడైనా ఉండిండొచ్చు.
కానీ మనకు ముఖ్యంగా తెలిసిన కుశలం ఎక్కడున్నదో అది కూడా చూద్దాము. మన భగవంతుడు భగవద్గీతలో రెండో అధ్యాయంలో 50వ శ్లోకంలో బుద్ధియుక్తుడై ఎవరైతే ఉంటాడో, బుద్ధియుక్తుడై ఉండడము అంటే యోగ యుక్తుడై ఉండడము. ఈ బుద్ధి గురించి, బుద్ధి యోగం గురించి అంటే ఏమి అని, యోగస్థుడై ఉండడం అంటే ఏమి అని చాలా దూరం చెప్తూ వచ్చారు. ఇదంతా ముందు చదువుకోవాలి. సగం విషయాలు ఔట్ ఆఫ్ కాంటెక్స్ట్ మధ్యలో నుంచి కొంచెం చూస్తే కాదు. కానీ ఇక్కడున్న మనమందరము గూడా భగవద్గీతను అదే పనిగా అధ్యయనం చేస్తూ ఉంటాం. మనకు పూర్వాపరాలు తెలుసు కాబట్టి కొంచెం పద్యం చూపించినా గూడా మిగిలింది తెలుస్తుంది. అందుకని ఆ ధైర్యంతోటి చెప్తూ ఉన్నాను. కాబట్టి ఎవడైతే అటువంటి బుద్ధియుక్తుడై ఉన్నాడో, వాడు ఇక్కడే ఈ జన్మలో ఉండగానే సుకృతం లేదు, దుష్కృతం లేదు. సిద్ధి లేదు, అసిద్ధి లేదు. కర్మ ఫలము లేదు, కర్మ సంకల్పము లేదు. అసలు ఏ రకమైన ద్వంద్వం లేకుండా సమత్వ స్థితిలో ఉంటాడు. సమత్వాన్నే యోగమని పిలుస్తారు. సమత్వాన్నే యోగమని పిలుస్తారు. ఏదైతే సిద్ధి లేదు, అసిద్ధి లేదు, లాభం లేదు, నష్టం లేదు, సుకృతం లేదు, దుష్కృతం, పుణ్యం లేదు, పాపం లేదు అని అన్నింటినీ సమానంగా ఎవడు చూస్తాడో వాడు సమత్వ యోగంతో ఉన్నాడని చెప్తారు. దాని పేరు బుద్ధి యోగం, జ్ఞాన యోగము. అది యోగము. మనము యోగక్షేమాలని పలుకుతాం గానీ, అవి కూడా మళ్ళీ ఎంతసేపు అల్పమైన, క్షుద్రమైన, నీచమైన, నీచమన్నా, అల్పమన్నా, క్షుద్రమన్నా అన్నీ తక్కువ రకమని అర్థం. క్షుద్రం అంటే వయలెంట్‌గా ఉండేది. నీచము అంటే ఏదో మెస్సీగా ఉండేది అట్లాంటివి గావు. క్షుద్రం, నీచం, అవరం, అపరం, అల్పం ఇవన్నీ గూడా తక్కువ రకం, చిన్నవి, కొంచెము కింది స్థాయివి అని అర్థం. అటువంటి వాటి కోసమే వాడతాము. యోగము అంటే ఇంతకు ముందు నాకు లేనిది తర్వాత రాబోతే అంటే ఉద్యోగం లేదు. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఉద్యోగం అన్న యోగం పట్టింది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది. అదిగో యోగం పట్టింది. అదిగో ఇంతకు ముందు డబ్బులకి ఇబ్బంది ఉండే. ఇప్పుడు కొంచెం డబ్బులు బానే ఉన్నాయి. అదిగో యోగం పట్టింది అని ఇంతకు ముందు లేని ఇప్పుడు కొత్తగా మనకు కలిగేదో, కలగబోయేదో అయి ఉన్న మనము నాకిది కావాలి అని కోరుకునేదేదున్నదో దాని పేరు యోగం అంటాము. అవన్నీ ప్రాపంచికమైన విషయాల పరంగానే వాడుతాము. క్షేమము అంటే ఉన్నది పోకుండా ఉండడము అనుకుంటాము. ఉన్నది పోకుండా ఉంటే క్షేమము. మళ్ళీ కొత్తగా ఏమో వచ్చి నన్ను సుఖపెడితే అవన్నీ యోగము అనుకుంటాము. కానీ కాదు. భగవంతుడు యోగమని ఏం చెప్తున్నారు? సమత్వమే యోగమన్నారు. సిద్ధి, అసిద్ధి చూడకు. ఉద్యోగం ఉన్నదా? ఊడిందా? ప్రమోషన్ వచ్చిందా? పోయిందా? డబ్బులున్నాయా? లేవా? అన్నిట్లో నువ్వు భేదాలు చూసావంటే నువ్వు అసమంగా ఉన్నావు, విషమంగా ఉన్నావు. కానీ ఎప్పుడైతే అన్నింటినీ సమంగా చూసావో, అప్పుడు సమత్వ యోగంతో ఉంటావు. దాని పేరు యోగం. ఆ సమత్వమే యోగము అని చెప్పారాయన. క్షేమము అంటే మోక్షమే అని చెప్పారాయన. క్షేమం అంటే ఏమి? అక్షయమైన సుఖమేమున్నదో ఆత్మ సుఖము, బ్రహ్మానందము, ఆత్మానందము, క్షేమము. సమత్వమేమున్నదో దాని పేరు యోగము. ఈ యోగక్షేమాలు 2 కూడా నా వల్లే అంటే ఆత్మ వల్లే అని ఆయన చెప్తూ వచ్చారు. ఆ తర్వాత కాబట్టి నువ్వు ఒకవేళ ఈ విధంగా బుద్ధియుక్తుడు అంటే జ్ఞానంతో, సమత్వ యోగంతో లేదా సమత్వ బుద్ధి యోగంతో లేదా బుద్ధి యోగంతో లేదా షార్ట్‌కట్‌లో యోగంతో ఉన్నావు అంటే అప్పుడు అటువంటి వాడు ఇక్కడే సుకృతం లేదు, దుష్కృతం లేదు, సిద్ధి లేదు, అసిద్ధి లేదు, లాభం లేదు, నష్టం లేదు. అసలు అసమానతలనన్నింటినీ ఇక్కడే వదిలిపెట్టేస్తాడు. అదిగో అది. అదిగో అది. ఆ రకంగా ఉండడాన్నేమంటారో తెలుసా అర్జునా? దాని పేరు కర్మల్లో కుశలత అని జెప్పారాయన. యోగమంటే ఏమింతకీ? సిద్ధి, అసిద్ధి, సుకృత, దుష్కృత, లాభ నష్టాలన్నీ చూడకు. అన్నీ సమంగా చూడు. దాని పేరు యోగము. ఈ సమత్వాన్ని ఇంకొక రకంగా జెప్తాను పట్టు నీకు. కర్మల్లో కౌశలమే యోగము. మళ్ళీ ఏమి యోగం అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ద్వంద్వాలు లేకుండా ఉండడం యోగం. ద్వంద్వాల్ని ఇప్పుడు యోగం అంటే ఏంటి? యుంజనం చేయడం అని అర్థం. యుజ్యు అన్న ధాతువు నుంచి వస్తుంది యోగం అన్న పదము. అంటే
ఏవైతే వేరుగా ఉంటాయో వాటినన్నింటిని సమన్వయం చేసేసామనుకోండి. సమత్వం, సమానమయిందంటే దాని పేరు యోగం. కర్మల్లో యోగం ఎట్లా ఉంటుంది? కర్మలకి మళ్ళీ 3 ముక్కలుంటాయి. కర్మలకి కొన్ని ముక్కలుంటాయి. 3 ఎందుకు చాలా ఉంటాయి. కర్మలకున్న ఒక ముక్క ఏమి? ఒకవైపు ఇటు సైడు కర్మ సంకల్పం ఒకటుంటుంది. అటువైపు కర్మ ఫలం ఉంటుంది. ఈ 2 ముక్కల్ని నువ్వు సమన్వయం చేసి, యోగం చేసి కర్మలోనే కలిపేసావనుకో, కర్మ చెయ్యాలి దాన్ని నువ్వు ధర్మంగా చేసుకుంటూ ఎళ్ళావనుకో, ఎందుకు నువ్వు ఇదంతా ఎవడికి చెప్తూ ఉన్న ప్రకరణము? కర్మణి ఏవతే అధికారః నీ అధికారం ఏమి కర్మకున్నది కాబట్టి, నువ్వు కర్మనిష్టలో ఉన్నందుకు నీకు కర్మ గురించి చెప్తాను పట్టు. జ్ఞాననిష్టలో ఉన్నవాడికి నువ్వు సిద్ధి చూడకు, అసిద్ధి చూడకు, పుణ్యం చూడకు, పాపం చూడకు, స్వర్గం చూడకు, నరకం చూడకు ఇవన్నీ చెప్పవలసిన పని లేదు. వాడు జ్ఞాననిష్టలో ఉన్నవాడు సర్వకర్మ సన్యాసానికి అర్హుడు వాడు. వాడు సన్యాసానికి అర్హుడు. సన్యాసం షార్ట్‌కట్. దాని ఫుల్ ఫార్మ్ సర్వకర్మ సన్యాసం. అదెవడు చేస్తాడు? జ్ఞాన నిష్టలో ఉన్నవాడు చేస్తాడు. వాడికి చెప్పే విషయం వేరేగుంటుంది. తర్వాత చాప్టర్స్‌లో వస్తుంది. ఇక్కడ వీడు కర్మనిష్టలో ఉన్నాడు గాబట్టి వాడిని ముందు ఆ 2 ద్వంద్వాలున్నాయి. కర్మకు తగులుకుని అటోటి ఇటోటి ఈ పని చేస్తే నాకిదొకటొస్తుంది అని ఉంటుంది. ఈ పని చేస్తాను అందుకని అన్నది కర్మ సంకల్పము. ఇది చేస్తే నాకిదొకటొస్తుంది అన్నది కర్మ ఫలము. ఈ రెండింటిని నువ్వు లేకుండా చేశావనుకో, అప్పుడేం జరుగుతుంది? కర్మను కర్మగా చేసుకుంటూ పోతే దాని పేరు కుశలత, కుశలము అన్నారు. దీని గురించి మన శంకర్ల వారు గూడా భాష్యం చెప్తూ అది గూడా చూద్దాము. ఇక్కడ బుద్ధియుక్తః జహాతి ఇహ. సుకృతం లేదు, దుష్కృతం, పుణ్యం లేదు, పాపం లేదు. యోగం అంటే ఏమింతకి? కర్మలో కౌశలం. అందుకని తస్మాత్ నువ్వేం చెయ్యి? యోగం చెయ్యి, యోగం చెయ్యి. ఎంతసేపు కర్మలు చేస్తావు? అని చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఆయనేమన్నారు? యోగః హి కర్మసు కౌశలం. అంటే స్వధర్మాఖ్యేషు. ఇది నా స్వధర్మమండి అనుకుంటూ కర్మలు చేస్తూ ఉంటారు గదా! ఆ రకంగా ప్రవర్తమానస్య కర్మల్లో ప్రవర్తిస్తూ ఉన్నవాడు ఏదైతే అంటే ఈ కర్మ చేస్తే నాకిది కలుగుతుందండి, ఇది సిద్ధి. ఈ పని చేస్తే నాకేమి లాభం లేదండి, అసిద్ధి అని లాభ నష్టాలు చూసుకోకుండా ఆ రెండింటిని వదిలిపెట్టి సమత్వ బుద్ధితో ఈశ్వరార్పితంగా కేవలం చేయవలసి ఉంది కాబట్టి చేస్తాను అంతవరకే. ఇది చేస్తే నాకిది లాభం వస్తుందని లేదు, చేయకపోతే ఏదో రాకుండా పోతుందని లేదు. ఆ రకంగా ఉన్న చేతహ మనసుతో ఉన్నవాడుంటే దాని చేత వాడికి కుశలత కలుగుతుంది. కాబట్టి మీరు కుశలంగా ఉన్నారా అండి అని నేనెవరినైనా అడిగాననుకోండి. నేనెవరినైనా ఇవన్నీ అడగను నేను. కానీ ఎప్పుడైనా అడగదలుచుకుని ఎవడినైనా మీరు కుశలంగా ఉన్నారా అండి అని అడిగాననుకోండి. నేను ఏ ఉద్దేశంతో అడుగుతానో చేస్తూ ఉన్న కర్మలకు ఏమైనా ఫలాలొస్తాయన్న కోరికలు లేకుండా, అందుకోసం సంకల్పాలన్నీ లేకుండా కేవలము ధర్మంగా, కర్తవ్యంగా కర్మలు చేస్తూ ఉన్నారా? ఎందుకు? ఆ రకంగా చేస్తే పోనీ వీళ్ళనుకున్నట్టే కుశలత అంటే ఆరోగ్యం అనుకుందాం. ఆ రకంగా అనుకున్నా గూడా అప్పుడు ఆ రకంగా ఒకవేళ కర్మ సంకల్పం ఒకవైపు, కర్మ ఫలము ఒకవైపు 2 లేకుండా కేవలం కర్మగా మాత్రం చేస్తే అప్పుడు కుశలంగా ఉంటాడు వాడు. ఎందుకు? మనసు జారిపోదు కదా! ఇది చేశానంటే నాకిదొకటొస్తుంది అన్న కోరికతోటి వాడు చేశాడు అంటే దానివల్ల కోపం వెనకాల స్మృతి భ్రంశం వల్ల బుద్ధి నాశము, దాని తర్వాత చివరికి ఫైనల్లీ అల్టిమేట్‌లీ ప్రణాశం కలుగుతుంది. వాడు మళ్ళీ మరణిస్తాడు. మళ్ళీ అందుకోసం జన్మిస్తూ ఉంటాడు. ఇంకిట్లానే ఉంటాడు. కాబట్టి మీరు కుశలంగా ఉన్నారా అండి అంటే, మనసు జారిపోకుండా, కర్మ ఫలితాల మీద ఆశలు లేకుండా, అందుకోసం సంకల్పాలు లేకుండా, కేవలం కర్మలను మీరు కర్మనిష్టలో ఉన్నారు గాబట్టి అంత మాత్రమే చేస్తూ ఉన్నారా? ఆ విధంగా కుశలతతో ఉన్నారా? అని మాత్రమే అదే ఉద్దేశంతో అట్లానే అడుగుతాను నేను. ఒకవేళ నన్నెవరైనా మీరు కుశలంగా ఉన్నారా అండి? అంతా కుశలమేనా అండి? అని నన్నెవరైనా అడిగారనుకోండి.
అవునండి అంతా కుశలమే అని చెప్పాననుకోండి, వాళ్ళు ఒకవేళ నా శారీరకమైన ఆరోగ్యాల గురించి అడిగినా గూడా, అంటే నాకు జబ్బులేం లేకుండా గుండ్రాయిలాగా ఉన్నానా? ఏమైనా జబ్బులతోటి అడ్డం పడ్డానా? అని వాళ్ళు ఆ దేహానికి సంబంధించి ఏదైనా ఉద్దేశంతోటి అడిగితే కూడా, "బావున్నారా మీనా గారు? కుశలంగా ఉన్నారా అండి?" అని అడిగితే, "బావున్నానండి. కుశలంగా ఉన్నాను" అని చెప్తాను. బావున్నాను అంటే సత్ మాత్రంగా ఉన్నాను. ఉండడం అంటే సత్. కుశలంగా ఉన్నాను అంటే, అవునండి. శరీర యాత్ర కోసం ఎంతవరకు అవసరమో అంతవరకు రావాల్సింది అదే వస్తుంది. నేను మాత్రం చేయవలసింది ఫలాపేక్ష లేకుండా చేస్తూ వెళ్తాను. సుకృతం లేదు, దుష్కృతం లేదు. సుకృతము లేదు, దుష్కృతము లేదు. నేను సుకృతం చేశాను, పుణ్యం చేశాను. పుణ్యకర్మలు చేశాను గాబట్టి పుణ్యం వస్తుంది. దుష్కృతము పాపకర్మలు చేశాను గాబట్టి పాపం వస్తుంది అని రెండూ లేవు. నేను రెండూ ఒప్పుకోను. ఈ పద్యాలన్నీ చదివి అర్థాలు చెప్పి దీని గురించి ఆలోచనలన్నీ జేసి దీని గురించి ఏంటో జెప్తూ ఉంటే, ఓహో! నాకెంతో పుణ్యం వస్తుంది అంటే, నేను దీన్ని సుకృతమని అనుకుంటే గదా! నాకు పుణ్యం రావడానికి. నేనేదో పుణ్యకార్యం జేస్తున్నానిక్కడ కాబట్టి నాకు చాలా పుణ్యాలొస్తాయి. పుణ్యకార్యం చేస్తున్నాను అన్న సంకల్పము, తద్వారా నాకు పుణ్యం కలుగుతుంది అన్న ఫలాపేక్ష, ఆ పుణ్యంతోటి గొప్ప పుణ్యలోకాలన్నీ అక్షయమైన పుణ్యలోకాలన్నీ నాకు కలుగుతాయన్న ఫలాపేక్ష కర్మ వల్ల కలిగే ఫలాపేక్ష లేదు. అట్లానే నేనేదో పాపం జేస్తున్నాను. దానివల్ల నాకు నరకాలొస్తాయన్న ఆలోచన లేదు. పుణ్యము లేదు, పాపము లేదు. చేసే పని చేస్తూ వెళ్తాను కాబట్టి, అవునండి నేను కుశలంగా ఉన్నాను. నన్నెవరైనా అడిగారనుకోండి, "కుశలంగా ఉన్నావా మీనా?" అని అడిగారనుకోండి, అవునండి కుశలంగా ఉన్నాను. అంటే ఏమి? సుకృత, దుష్కృతాలు 2 వదిలిపెట్టి, కేవలం యోగంగా మాత్రమే బుద్ధిని ఆశ్రయించి, సిద్ధి, అసిద్ధి పట్టించుకోకుండా, లాభ నష్టాలు చూసుకోకుండా, సమత్వంతో ఉండి కర్మలు చేస్తూ ఉన్నానండి. అవునండి నేను కుశలంగా ఉన్నాను. మిగిలిందంతా మనసులో అనుకుంటాను. పైకి చివరన ఫైనల్‌గా అవునండి కుశలంగా ఉన్నాను అని చెప్తాను. ఈ రకంగా ఉండడాన్ని కుశలము అంటారు. తత్ హి కౌశలం యత్ బంధన స్వభావాన్యపి కర్మాణి సమత్వ బుద్ధ్యా స్వభావాత్ నివర్తంతే. కర్మలకు ఆటోమేటిక్‌గా వాటికి ఒక స్వభావం ఉంటుంది. కర్మలకున్న ఒక లక్షణమేమి బంధన స్వభావంతోటుంటాయవి. కర్మలు ఎప్పుడు బంధిస్తాయి. కర్మలు ఎప్పుడు బంధిస్తాయి. కర్మ బంధం అని పిలుస్తారు. ఇవాళ నేను చెప్తున్న చాలా మాటలు ద్వంద్వాలు అన్నాను, కర్మ బంధాలు అన్నాను, కుశలంగా ఉండడము అన్నాను. అందుకోసమే ఇక్కడ కర్మ ఫలాన్ని, కర్మ సంకల్పాలను వదిలిపెట్టాలి అన్నాను. ఈ మాటలన్నీ మళ్ళీ వచ్చే వారం వాడుతాను. అప్పుడు పట్టుకుంటారు ఎందుకు చెప్తున్నానో. మళ్ళీ ఇవన్నీ చూపించి మళ్ళీ ఇంకొక అవసరం కోసం మళ్ళీ ఇదే భగవద్గీతలో ఇవే శ్లోకాలు చూపించి ఇదే విషయం మాట్లాడతాను. అప్పుడు గూడా మళ్ళీ కుశలత గురించే చెప్తాను. అప్పుడు కుశలంగా కర్మలు ఎట్లా చేయాలి? ఎందుకు చేయాలి? ఏమి కదా అని. కాబట్టి ఆ విధంగా మనము కర్మలకా లక్షణం ఉంటుంది. బంధ స్వభావంతో ఉంటాయవి. కర్మ బంధాలు, కర్మ పాశాలని పిలుస్తారు. అయితే ఈ కర్మ పాశాల్లో నుంచి బయట పడడం మోక్షం తెలుసా? కర్మ పాశాల్లో నుంచి బయట పడడం మోక్షం. కర్మపాశ, కర్మ బంధాల్లో నుంచి బయట పడడం మోక్షం. అదెట్లా కలుగుతుంది? ఈ కుశలత ఉంటే. ఈ కుశలత ఉంటే బంధించే లక్షణమున్న కర్మల్లో నుంచి బయటపడిపోవచ్చు. ఆ కుశలత ఎట్లా కలుగుతుంది? సమత్వ బుద్ధితో మాత్రమే. సమత్వ బుద్ధి ఎట్లా కలుగుతుంది? సిద్ధి, అసిద్ధి పట్టించుకోకుండా. కర్మ సంకల్పాలు, కర్మ ఫలాపేక్షలు 2 వదిలిపెడితే సమత్వ బుద్ధి. సమత్వ బుద్ధితో కర్మలు చేయడమే కర్మల్లో కుశలత, కర్మసు కౌశలం. కర్మసు కౌశలం ఉండి నువ్వు ఉన్నావంటే బంధన స్వభావం ఉన్న కర్మలకు ఆ బలం తగ్గిపోతుందవి వదులైపోతాయి ఇంకా. ఆ బంధాల్లో నుంచి ముక్తుడివవుతావు. దాని పేరు ముక్తి. దాని పేరు మోక్షం. మోక్షం ఎట్లా కలుగుతుందండి అని అడిగావు గదా ఇక్కడ. ఏమడిగావు నువ్వు నాకు? క్షేమం ఎట్లా కలుగుతుందంటే మోక్షం. మోక్షం ఎట్లా కలుగుతుంది అంటే కుశలత.
కుశలత ఎట్లా కలుగుతుంది అంటే సమత్వం. సమత్వం ఎట్లా కలుగుతుంది అంటే కర్మ సుఖావసరమని భగవంతుడు చెప్పినట్టు, కర్మ సంకల్పం, కర్మ ఫలాపేక్ష 2 వదిలిపెట్టి చెయ్యి. అది కుశలత. మాకు కుశలము ఉన్నదే అని అడుగుతూ ఉన్నాడు మన పృథువు. ఈయనకు మామూలుగా అయితే కుశలము ఉండదు. మామూలుగా అయితే క్షేమం కలగదు. ఏ విధంగా కలుగుతుంది అని చెప్పడము ఇంకిక్కడి నుంచి ప్రధానంగా సబ్జెక్ట్ మ్యాటర్. ఈ ప్రకరణమంతా ఆయన అడిగిన క్వెషన్ అది మరి. ఆయన ఏ క్వెషన్ అడిగితే ఆయనకా జవాబొస్తుంది. ఆయన అడిగిన క్వెషన్ ఏమి? కాబట్టి గురువుగారు నాకు కుశలమున్నదా? క్షేమం ఎట్లా వస్తుంది? వెంటనే రావాలి క్షేమం. వస్తుంది వెంటనే. నీకు కుశలత ఉండాలి. నాకు కుశలం ఉన్నదా అంటే నువ్వు తెచ్చుకోవాలి. నీకు కుశలత బయట నుంచి వస్తుందేంటి? కుశలం నాకున్నదా అంటే నువ్వు కర్మల్ని కుశలతతో చేస్తే ఉంటుంది. కర్మసు కౌశలమని భగవద్గీతలో ఎట్లా చెప్పారో అట్లా నువ్వు చేసావంటే నీకు కుశలత ఉంటుంది. కుశలత ఉన్నదంటే క్షేమం ఆటోమేటిక్ గ్యారంటీ. ఎందుకు? ఇక్కడ చెప్పినట్టు కర్మసు కౌశలం ఉన్నది అంటే అది సమత్వ బుద్ధి గాబట్టి దానివల్ల కర్మల్లో ద్వంద్వాలు జారిపోతాయి గాబట్టి, సమమైపోతాయి గాబట్టి, కర్మలు బంధించే గుణాన్ని కోల్పోతాయి. అందుకని నువ్వు ముక్తుడు అవుతావు. అది మోక్షం. దాని పేరు క్షేమం. ఓకే. యోగం ఉంటే క్షేమం. యోగక్షేమాలంటే ఏమి? నాకున్నవి పోకుండా ఉంటే క్షేమం. కొత్తగా వస్తే యోగం గాదు. కర్మసు కౌశలం యోగం. తద్వారా క్షేమం. యోగక్షేమాలంటే ఇవి. యోగక్షేమాలంటే ఏమి? కుశలత అంటే ఏమి? కుశలం అంటే ఏమి అని తెలుసుకుని వాడాలి. లేదా ఎవరైనా తెలియక మనతో మాట్లాడినా గూడా మనం ఇదే ఉద్దేశంతో చెప్పగలగాలి. మనం ఎవరినైనా అడుగుతూ ఉన్నామంటే ఇదే ఉద్దేశంతో అడగాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారని చూడాలి. మనకర్థం తెలుసు. వాళ్ళకు తెలుస్తుందా లేదా వాళ్ళు ప్రపంచంలో మాత్రమే ఉన్నారు. వాళ్ళకి పదాలకు అర్థం తెలీదు. జనరల్‌గా వాడతారు. ఏదో అర్థం ఉండే ఉంటుంది అని అజ్యూమ్ చేసి వాళ్ళు ఇది అయ్యుండొచ్చులే అనుకోని వాళ్ళు ఓన్లీ దేహం మాత్రమే చూడగలరు. ఓన్లీ స్కిన్ డీప్. మొత్తం వాళ్ళ ఇంటలెక్చువల్ కేపబిలిటీస్ అంతా స్కిన్ డీప్ మాత్రమే. దేహం మాత్రమే చూడగలరు. ఓన్లీ ప్రపంచంలోని ప్రమోషన్స్, డబ్బులు, డబ్బులు, కార్లు, ఇల్లు అంతవరకే చూడగలరు అంటే, అటువంటి వాళ్ళతో మాట్లాడుతూ మనము ఇంత తెలిసి ఇంత భగవద్గీత చదువుకుంటూ ఉన్న మనము, కుశలంగా ఉన్నారా అండి? అంతా క్షేమమేనా అండి? అని అడుగుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా అడగాలి. వాళ్ళేదో ఒక ఉద్దేశంతో చెప్తారు. అడగదలుచుకుంటే మనం మాత్రం తెలిసి అడగాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో అడిగినా సరే మనము ఇదే ఉద్దేశంతో జవాబు చెప్పగలగాలి. అట్లా చేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ వాడు అదిగో బుద్ధియుక్తుడై కర్మల వల్ల కలిగే ఫలితాల్ని వదిలిపెట్టి చేసుకుంటూ వెళ్ళాడంటే జన్మబంధ విముర్ముక్త, జన్మబంధ వినిర్ముక్త. ఈ మాట గూడా జన్మబంధమో, కర్మబంధం వాడతాను. చూద్దురు గాని మీరు వచ్చే వారము. ముక్తుడై వాడు అనామయమైన పదాన్ని గచ్చెంతంటది వాడికి క్షేమము. అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. మనం అప్పుడు ఎటువంటి స్థితికి చేరతామో ఒకవేళ ఈ విధంగా కుశలత అంటే ఏంటో తెలిసి వాడితే ఆ పదాన్ని, క్షేమం అంటే ఏంటో తెలిసి వాడితే ఆ పదాన్ని, ఈలోగా పదాలు తెలిసి ఊరికనే వాడడం గాదు గదా! వాటి వెనకాల ఉన్న తత్వాన్ని తెలుసుకుని ఆ విధంగా మనము ప్రవర్తిస్తూ ఉంటే, దాంతో ఎటువంటి స్థితికి చేరుతాము? కుశలాలన్నీ గూడా మళ్ళీ ద్వంద్వాలు. అవి బుద్ధి వృత్తులు. నేను వాటిని దాటి ఉన్నాను అన్న స్థితికి చేరుతాం. అది మళ్ళీ మోక్షము. ఎందుకు? ద్వంద్వాలు దాటితే మోక్షం అని చెప్పుకున్నాం గదా! ముందు మనం కుశలతతో కర్మలు చేయడం నేర్చుకుంటే, ఒకానొక సమయానికి కుశలాలు కూడా ద్వంద్వాలు కర్మల వల్ల కలుగుతూ ఉన్నాయి అని బుద్ధి చెప్పే వృత్తులవన్నీ అని వాటిని కూడా దాటామంటే దాని పేరు మోక్షం. అప్పుడు కర్మనిష్టలో నుంచి జ్ఞాననిష్టలోకి వెళ్ళి అక్కడి నుంచి మోక్ష స్థితిలో ఉంటాము. అట్లా కలుగుతుంది. వేగంగా మనకు మోక్షం కలిగే పద్ధతి ఇది. వెంటనే కలుగుతుంది. చేయగలిగితే కర్మలు కుశలంగా చేయగలిగితే క్షేమం వెంటనే అక్కడే ఉన్నది. కొత్తగా రావాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ విషయాన్ని మన సాధకుడికి, మన పృథువుకి నేర్పించడం కోసమే ఇక్కడి నుంచి మొత్తము ఉపదేశం ఉంటుంది.
అది చూస్తూ వెళ్దాం మనము. ఈలోగా పోయిన వారం చూసిన కొన్ని పద్యాల్లో కొంచెం అందమున్నది. వాటినెందుకు మిస్ అవ్వాలి అందుకని మళ్ళీ ఒకసారి చూసుకుందాం. ఈ 608 పద్యంలో ఎవరి ఇంట్లోనైతే మహాత్ములెవరైనా రావడానికి అనువుగా ఉన్న వాతావరణం ఉండి, అటువంటి మహాత్ములు ఇంటికొచ్చి, వాడి ఇంట్లో కాసేపు కూర్చుని ఈ ఆత్మతత్వ విజ్ఞానం గురించి చర్చించి వెళ్లారు అంటే, ఇంక వాడు ధన్యుడు. ఎందుకు అంటే ఆత్మధనాన్ని సాధించేసిన వాడే. అయితే ఎవడైతే అటువంటి యోగ్యమైన, అనువైన పరిస్థితులు లేకుండా ఉన్నాడో అంటే, వాడిల్లు ఎట్లా ఉన్నా సరే, ఇంకా అది ఏదో పాములకు నివాసమైన పెద్ద చెట్టులాగా ఉంటుంది. దేనికి ఆశ్రయం అవ్వదు అని చెప్తూ ఉన్నారు కదా! దీన్ని మనము ఇంతవరకే మళ్ళీ భౌతికంగానే చూస్తే ఆధ్యాత్మికంగా మనకి అవకాశం ఉండదు. పనికిరాదు. అంతగా పూర్తిగా పని చేయదు. అందుకని ఆధ్యాత్మికంగా చూద్దాము. గృహం అంటే ఆటోమేటిక్‌గా దేహం అని మనకు తెలుసు. ఎందుకు? గృహము అన్నదానికి అర్థము గ్రహించేది అని అర్థం. ఏది గ్రహిస్తుందో అది గృహము. మనం రకరకాల పదార్థాలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం గాబట్టి దాన్ని గృహం అని పిలుస్తాము. రకరకాలుగా ఏవేవో తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇల్లు పట్టుకొని ఉంచుతుంది గదా వాటిని. అందుకని దాని పేరు గృహం అని పిలుస్తాం. అయితే అట్లానే రకరకాలుగా ప్రాపంచికమైన విషయాలన్నీ పట్టుకొనొచ్చి లోపల పెడితే, ఆ లోపల ఉంచుకుంటుంది గదా అది మన దేహము. అంతఃకరణము ఏంటో ఒకటి. అందుకని దాని పేరు గృహము. ఇప్పుడు ఈ గృహం ఏదున్నదో గ్రహించేది ఇంద్రియాలతో విషయాలన్నింటినీ గ్రహించి తీసుకొనొచ్చి లోపల బెట్టుకొని అక్కడ వాటిని నిలబెట్టి ఉంచేదేదున్నదో దాని పేరు గృహం అంటే మన అంతఃకరణం. ఇక్కడ ఈ అంతఃకరణంలో పెద్దలొస్తూ ఉన్నారనుకోండి, శాస్త్రాలు ఎప్పుడు లోపలికొస్తూ ఉంటాయి. మన అంతఃకరణంలో మన మనసులోకొస్తూ ఉంటాయి. మన బుద్ధిలోకొస్తూ ఉంటాయి. వృద్ధస్తమానము మనం ఈ శాస్త్రాలు విచారణ చేస్తూనే ఉంటాము. వాటి గురించే చర్చలు చేస్తాము, ఆలోచనలు చేస్తుంటాం, డిస్కస్ చేస్తాం, మాట్లాడతాం, రాసుకుంటాం, చెప్తాము. లోపలంతా ఇదే నడుస్తూ ఉన్నదనుకోండి. అటువంటి వాడు ఇంక ధన్యుడు. ఒకవేళ లోపల వాడికసలు ప్లేసే లేదనుకోండి. ఇక్కడ మహార్హ జనులు, మహాత్ములు మన ఇంటికి రావడము అంటే అదిగో మనకు పోతన గారొస్తారు. మనకు వ్యాసుల వారొస్తారు. మనకు వాల్మీకి మహర్షొస్తారు. ఉపనిషత్ ఋషులొస్తారు. శంకర్ల వారొస్తారు. మహాత్ములు రావడానికి ఎంత ప్లేసంటే పుష్పక విమానమే మన మనససలు. మన అంతఃకరణము, మన గృహము ఎన్ని గ్రహిస్తుందంటే వీళ్ళందరూ మహాత్ములు వచ్చి కూర్చుంటారు లోపల. కృష్ణ పరబ్రహ్మం అక్కడే ఉంటారు నాకైతే. వీళ్ళందరిని గ్రహించి ఆడ కూర్చోబెట్టి, అందరికీ ఉచిత ఆసనాలు వేసి వాళ్ళందరూ చెప్తూ ఉంటే, ఈ శాస్త్రాలన్నీ ప్రవచనం చేస్తూ ఉంటే, వాళ్ళు ప్రవచిస్తున్న ఈ మహావాక్యాలన్నింటినీ అదే పనిగా గ్రహిస్తూ ఉన్నది నా గృహము. అది ధన్యము. అనుమానం లేదు. అయితే ఒకవేళ అంత ప్లేస్ లేదు. అనాత్మ విషయాలే గ్రహిస్తూ ఉన్నది అది. మహాత్ముల విషయాలను గ్రహించట్లేదనుకోండి. లోపల ఖాళీ లేదు. లోపల ఖాళీ లేదు. లోపల చాలా పెద్దగా ఉంది మనసు పాపం. చాలా వస్తువులవన్నీ బెట్టుకుంది లోపల. మనసు దాని నిండా రకరకాల వస్తువులను, రకరకాల విషయాలను, రకరకాల మనుషులను, రకరకాల కోరికలను, కోపాలను అన్నింటిని బెట్టుకున్నది చాలా నిండా దండిగా నిండి ఉన్నది. కానీ, మహాత్ములు చొరడానికి వీలు లేకుండా ప్లేస్ లేదు లోపలికి వీళ్ళెవ్వరు రానే రారంటే, ఇంకెందుకది? మురిగిపోయిన గుంటది. మురిగిపోయిన గుంట. ఆ రకంగా మనమెందుకుంటాము? మనము మహాత్ములు పొద్దస్తమానం వస్తూ పోతూ ఉంటారు. అక్కడ కూర్చొని విచారణ చేస్తూ ఉంటారు. అది మహాప్రకాశంతో దేదీప్యమానంగా ఉన్న కాశీ. మన అంతఃకరణము, మన గృహము ఎటువంటి ఆత్మ ప్రకాశం గురించిన తత్వాలను గ్రహిస్తూ ఉంటుంది అంటే, అదసలు కాశీ మన మనసు. కాబట్టి అందులో చీకట్లు అక్కడక్కడ ఉంటే గూడా వీళ్ళ మాటలతోటి తుడుచుకుని పోతూ ఉంటుంది ప్రతిరోజు. ఇంతకది విషయము.
ఆ విధంగా మనవాడు కుశల ప్రశ్నల గురించి కొన్ని కుశల ప్రశ్నలు వేశాడు. మన గురువు గారిప్పుడు జవాబు చెప్పాలి. ఆయన సంతోషంగా సనత్ కుమార్‌ల వారు మొదలుపెడుతూ ఉన్నారు చూద్దాము. ధరణీసోత్తమా! సర్వభూతహిత చేతస్కుండవై ధర్మ సుస్థిర భాగ్య ఉదయశాలివై బొసగు నీచే సాధు లోకోత్తర ఉత్తర సంప్రశ్నము చేయగాబడే ఓ మహాత్మా! సాధు లోకైక సచ్చరితంబున్ తలపోయెనిట్టిది గదా చర్చింప లోకత్రయిన్. ఓహో! అసలు ఎంత గొప్పవాడివి నువ్వో పృథు. నువ్వు ఎంత గొప్పవాడివి అంటే సర్వభూత హితము కోరుకున్న మనసుతో అందరి కోసము నువ్వు ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నావు. యాండి మహాత్ములొచ్చారు నా ఇంటికి. మీరొస్తేనే చాలు నా కోరికలన్నీ తీరుతాయి. కల్పవృక్షం వంటి వారు మీరు, కామధేనువు వంటి వారు మీరు సంకల్పిస్తే చాలు. నేననుకున్నవన్నీ నెరవేరుతాయి. నా కొడుకేదో ప్రయత్నం చేస్తున్నాడు. వాడికి ప్రమోషనొస్తుందా? ఏదో నా కూతురు కాలేజ్‌లో సీట్ కోసం ట్రై చేస్తుంది. దానికి ఈ సంవత్సరం తప్పకుండా వస్తుందంటారండి. మా ఆవిడకి కొంచెం ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. మా ఆయనకి ఆరోగ్యం అట్టట్టా ఉన్నది. వాళ్ళకి ఏమి ప్రాబ్లమ్ ఉండదు గదండీ! అని అడిగుంటే, ఇంక వీళ్ళు ఏమి చెప్పేవాళ్ళు లేచెళ్ళిపోతారు. ఇంకంతే వాళ్ళు అసిద్ధ పురుషులు వచ్చి ఉపయోగం లేదు. వీడు అసిద్ధుడు. వీడు నిష్టదరిద్రుడు. కానీ నువ్వు అట్లా గాదు గదా! నీ కోసమని గాదు. సర్వభూత హితాన్ని కోరుకుంటున్న మనసుతో ధర్మంలో స్థిరంగా నిలబడి ఉన్న నువ్వు అడిగిన ప్రశ్న ఎటువంటిదో తెలుసా పృథు? సాధులోకానికి ఉత్తరోత్తర కూడా పనికొచ్చే ప్రశ్న వేశావు. ఇప్పటికిప్పుడు నీకు, నీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు పనికొచ్చేది. నశించిపోయేదైన అల్పమైన భోగ్య వస్తువుల గురించి నువ్వు ప్రశ్న వెయ్యలేదు. నువ్వు అడిగిందేది ఉత్తరోత్తర కూడా పనికొచ్చేది అడిగావు. ఉత్తరోత్తర గూడా పనికి రావడము నీ ఒక్కడికే గాదు. నీ వంశానికి మాత్రమే, నీ కుటుంబానికి మాత్రమే గాదు. లోకాలన్నింటికీ ఉత్తరోత్తర గూడా పైగా ఉత్తరించిపోవడానికి కావలసిన పరమార్థ తత్వం గురించి నువ్వు అడిగావు. అటువంటి గొప్ప ప్రశ్న చేశావు నువ్వు. నీ చరిత్ర అసలు ఆలోచించి చూస్తే సత్పురుషుల చరిత్రలన్నీ ఇట్లనే ఉంటాయి పృథు. సత్పురుషుల యొక్క ఆచరణంతా ఇట్లానే ఉంటుంది. అసలు లోకత్రయం ముల్లోకాల్లో ఎక్కడ తిరిగి చూసినా సరే, ఇన్ని లోకాలు తిరిగి చూస్తూ ఉంటాను నేను. ఎక్కడికి వెళ్ళినా సరే సత్పురుషులు ఇట్లానే ఆలోచిస్తారు పృథు అని ముందు పృచ్ఛకుణ్ణి అభినందిస్తూ ఉన్నారు గురువుగారు. ఆ తర్వాత ధరణిన్ సజ్జన సంగంబు తలపన్ ఉభయ సమ్మతంబగు వారలు సలుపునట్టి సరస సంభాషణ ప్రశ్న సరణి నిఖిల జనములకు సుఖకరమగును ఓ జనవరేణ్య. భూమి మీద సజ్జనులు ఒకవేళ సంఘము కలిసి కూర్చుని సత్సంగం అని పిలుస్తారు. సత్సంగం అంటే కూడా కుశల ప్రశ్నలు, మోక్షము, యోగము, క్షేమము ఇటువంటి వాటికి అర్థాలు మార్చేసినట్టు. అసలర్థాల్ని తప్పించి ప్రాపంచికమైన విషయాలుగా మార్చేసినట్టు సత్సంగాలకు గూడా అర్థాలు తప్పించి దాన్ని ఏంటో కూర్చొని ఏంటో మాట్లాడుతూ ఉంటారు. ఆత్మతత్వ విచారణ ఇంకా అద్వైతంగా చేస్తూ ఉన్నవాళ్ళు. అటువంటి సత్సంగాలు వాటి గురించి చెప్పుకోవడము మన ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఇంతకీ అటువంటి సత్సంగం ఏదున్నదో, అక్కడ వాళ్ళు అదే పనిగా ఆత్మ గురించే విచారణ చేస్తారు. సత్సంగంలో కూర్చున్న వాళ్ళు ఆత్మతత్వ విచారణ మాత్రమే చేయాలి. వాళ్ళు అసత్ విషయాలు, ప్రాపంచికమైన విషయాలు మాట్లాడుతూ ఉన్నారంటే దాన్ని సత్ సంఘం అని ఎట్లా అంటాము? అసత్ సంఘం అది. అసత్ సంఘాలు ఎన్నైనా ఉంటాయి. సత్ సంఘం అవ్వాలి, సత్సంగం అవ్వాలంటే గ్యారంటీగా అనుమానం లేకుండా ఆత్మతత్వ విచారణ మాత్రమే అక్కడ సాగుతూ ఉండాలి. ఇంతకీ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నవాళ్ళు కొందరు ప్రశ్న వేస్తూ ఉంటారు. కొంతమంది సమాధానం చెప్తూ ఉంటారు. కొంతమంది ప్రవచనం చేస్తూ ఉంటారు. కొంతమంది శ్రవణం చేస్తూ ఉంటారు. చెప్తూ ఉన్న వాళ్లకు, వింటూ ఉన్న వాళ్లకు కూడా ఉభయులకు సమ్మతమై ఉంటుంది. సత్మతమై ఉంటుందది. సత్తు గురించే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అప్పుడు అడుగుతూ ఉన్నవాళ్ళు, చెప్తూ ఉన్నవాళ్ళు ఇద్దరూ
తమను తాము ఉద్ధరించుకోవడానికి ఇది మార్గమై ఉంటుంది. ఆత్మోద్ధరణకు ఈ సత్సంగాలు పెద్ద పీట వేస్తాయి. అవి వేదికలు. అక్కడికెళ్లి కూర్చొని మళ్ళీ అనాత్మ విషయాల గురించి మాట్లాడి, మళ్ళీ దాన్ని ఆత్మ గురించిన విషయాలు డిస్కస్ చేయవలసిన సత్సంగం అన్న పేరు వాడరాదు. సరే. కాబట్టి మనది సత్సంగం ఇక్కడ ఉభయులకు సమ్మతము. నాకు గూడా ఇష్టము. పృథు నువ్వు అడిగిన ప్రశ్న నాకు కూడా సమ్మతము. నేను చెప్పే జవాబు నీకు కూడా సమ్మతము. ఒకవేళ నువ్వు ప్రాపంచికమైన ప్రశ్నలు వేస్తే, నేను పారమార్థికమైన సమాధానం చెప్పాననుకో, ఇద్దరికీ సమ్మతం గాదు. ఒకవేళ నువ్వు పారమార్థికమైన ప్రశ్న వేస్తే, నేను ప్రాపంచికమైన జవాబు భేదాలతో కూడి, ద్వంద్వాలతో కూడి, అసత్తులతో నిండి ఉన్నది చెప్పాననుకో, నీకు సమ్మతం గాదు. కాబట్టి ఇక్కడ సత్సంగం ఎట్లా ఉండాలి అంటే, ఇద్దరు సత్తు గురించే మాట్లాడుతూ ఉండాలి. అసత్తు పక్కనే వదిలిపెట్టి. దాంతో ఇద్దరికీ సమ్మతమై ఉండాలి. ఆ విధంగా వాళ్ళు సలుపుతూ ఉన్న మాటలేవున్నాయో సరసము అంటే రసంతో కూడిన సారవంతమైన అనర్థం. జ్ఞానసారంతో కూడి ఉన్న సంభాషణలు. జ్ఞానసారమేమి మళ్ళీ ఆత్మ జ్ఞానసారము. ఆత్మతత్వ విచారణ చేస్తూ ఉంటే ఆత్మతత్వ జ్ఞానము సారంగా ప్రవహిస్తూ ఉన్న ఏ సంభాషణలు ఆ వాక్కుల నిండా ఆ రసమే ఊరుతూ ఉండాలి. ఆ రకంగా ప్రశ్నలుంటాయి. అట్లానే సమాధానాలుంటాయి. ఆ సంభాషణ, ప్రశ్న, పరంపర. వీళ్ళు అడుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది ఫార్మాట్. ఒకళ్ళు అడుగుతూ ఉంటారు ఆత్మతత్వ విచారణ గురించి ప్రశ్నలు. ఒకళ్ళు చెప్తూ ఉంటారు దాని గురించి సమాధానం. ఎంతవరకు ఆ ప్రశ్నోత్తర సంభాషణ, ప్రశ్న మోడల్‌లో ఇది ఎంతవరకు సాగుతుంది ఈ వాదము అంటే, ఆ అడుగుతున్నవాడు, చెప్తూ ఉన్నవాడు వాళ్ళిద్దరి యొక్క మనసు సమాధాన పడాలి. మళ్ళీ సమాధాన పడడము అంటే ఏమి? సమాధౌ అని చెప్తారు భగవంతుడు. ఎప్పుడైతే మన మనసు సమాధి స్థితిలోకి వెళ్తుందో సమాధౌ అచలా బుద్ధిః. సమాధి అంటే ఏమి అని మళ్ళీ 53వ శ్లోకానికి భాష్యం రాస్తూ సమాధి గురించి ఇక్కడ చెప్తూ వచ్చారు. ఎక్కడైతే సమాధీయతే చిత్తమస్మిన్నితి అది సమాధిః. చిత్తం ఎక్కడైతే సమాధాన పడుతుందో, సమాధాన పడడము అంటే సమ్యక్‌గా ఆధానం అక్కడ స్థిరంగా ఉన్నదో స్థితదీహి స్థితి అని చెప్పబోతూ ఉన్నారు. ఆ సమాధాన పడ్డం అంటే ఏంటి గురువుగారు అని అర్జునుడు అడిగితే, స్థితదీహి స్థితి అని ఉంటుంది పట్టని ఇక్కడి నుంచి చాలా శ్లోకాలు చెప్తూ వచ్చారు. ఆ స్థితదీహి స్థితి అని ఇక్కడ ఈ శ్లోకాల్లో మన భగవంతుడు ఉపదేశం ఏం చేశారో గురువుగారు, అది సమాధి స్థితి. అటువంటి సమాధి స్థితిని పొందిన చిత్తమేదున్నదో అది సమాధాన పడ్డది అని అర్థం. సమాధాన పడ్డది అంటే మనసులో ఇంకా సంశయాలు మొత్తం తొలగిపోయి అది శాంతించింది అని అర్థం. అటువంటి సమాధాన స్థితికి చేరేదాకా ఈ సంభాషణ, ప్రశ్న మోడల్‌లో ఆ మాటలు నడుస్తూ ఉంటాయి. అవి ఎప్పుడూ సరసమై ఉండాలి. రసంతో కూడి ఉండాలి. రసవిహీనమై, నిస్సారమై సంసారం గురించి మాత్రమే, లోకం గురించి మాట్లాడేవైతే, ఆ విషయాలు మాట్లాడేదాన్ని సత్సంగము, సజ్జన సంఘం అనరు. ఇంకా అప్పుడది అసత్ జన సంఘం అది. ఇంతకీ నిఖిల జనములకు ఇది సుఖకరమై ఉంటుంది. అక్కడ అడుగుతూ ఉన్నవాడు, చెప్తూ ఉన్నవాడు వీళ్ళిద్దరే గాదు. వింటూ ఉన్న వాళ్ళందరికీ కూడా సుఖము. ఏది సుఖమంటే మళ్ళీ అక్షయమైన సుఖము. క్షేమము అని చెప్తూ ఉన్నారు గదా! అది కలుగుతుంది ఓ జనవరేణ్య అని మన పృథువు అడిగిన ప్రశ్నని మన సనత్ సుజాతుల వారు ముందు మెచ్చుకుని, సనత్ కుమార్ల వారు. మన సనత్ కుమార్ల వారు ముందు అభినందించి, ముందాయనేం చేశారు? అడిగిన పృచ్ఛకుణ్ణి అభినందించారు. ఆ తర్వాత అడుగుతూ ఉన్న ప్రశ్న ఎంత గొప్పది అని చెప్తూ ఉన్నారు. ఆ విధంగా అభినందించిన తర్వాత, మోక్ష సాధన ఉపదేశకాముడైన పృథు చక్రవర్తికి వెండియును ఇట్లనియే. మోక్షాన్ని సాధించడానికి కావలసిన ఉపదేశాన్ని కోరుకుంటూ ఉన్న పృథువుకు మన సనత్కుమారుల వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ధరణీశ మధు నిషూదనుడైన ఎట్టి నారాయణు కలిత పాదారవింద వరగుణ ధ్యాన ధీ పరిణతత్వంబున సకలాత్మ
మల విమోచనములైన రతియును నిత్య వైరాగ్యంబు మొదలుగా లోకోత్తరుండవైన నీకు కలవు. సమ్యక్ విచార శాస్త్రములందు జనులకు సేమంబునకును నిశ్చితములైన ఆత్మ వ్యతిరిక్త వస్తువులందు వీత రాగతన్ తలంపన్ నిర్గుణ బ్రహ్మమైన ఆత్మయందుల రతియును అనగా ఇవియే హేతువులు బుద్ధిన్ చింతింప నిద్ధచరిత. ఓ ధరణీశా, ఓ రాజా, నువ్వు అడిగిన ప్రశ్న ఎటువంటిది? మధు నిషూదనుడు, మధువు అంటే మమత్వము, మమకారాన్ని తొలగించే ఏ తత్వమున్నదో దాన్నే ధ్యానం చేస్తూ ఉండడము అన్న బుద్ధి పరాయణము, అదే తత్వాన్ని అదే పనిగా పట్టుకుని ఉన్న బుద్ధి ఏదున్నదో ఆ బుద్ధి ఎంత పరిణతి చెందింది అంటే మమకారాలను అహంకారాలను ఎట్లా దాటాలి అని ఆలోచన చేస్తూ ఉన్నది. ఆ రకంగా ఎవరి బుద్ధి అయితే పరిణతి సాధించి ఉన్నదో వాళ్లకు సకలాత్మ మల విమోచనమైతుంది. వాళ్లకు మొత్తం మనసులో ఉన్న మాలిన్యము, కామము, క్రోధము, లోభితనము, మోహము, శోకము మొదలైన మాలిన్యాలు, మలములు, చీకట్లేవున్నాయో అవన్నీ విమోచనమవుతాయి, తొలగిపోతాయి. దాంతో ఏమవుతుంది? ఆత్మరతి కలుగుతుంది నిత్యము. పైగా వైరాగ్యం కలుగుతుంది. ముందు రతి అంటే భక్తి, ప్రాపంచికమైన విషయాల గురించి రాగము తొలగడము వైరాగ్యము, ఆత్మ వస్తువు గురించి రాగము కలగడము రతి, ఆత్మరతి. ఆత్మరతి కలుగుతూ ఉంటే అనాత్మల పైన రాగము తొలగుతూ ఉంటుంది. అనాత్మల పైన రాగము తొలగుతూ ఉంటే ఆత్మరతి పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా లోకంలో నుంచి ఉత్తరించిపోవాలని కోరుకుంటున్న నీలో ఈ లక్షణాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇంత మాత్రం కూడా లేకపోతే ఎంతో కొంత వైరాగ్యం లేదు, ఎంతో కొంత ఆత్మరతి లేదు అంటే వాడికి మనం ఇక్కడ కూర్చుని చదువుకునేది అసలు పట్టుపడదు కొంచెం కూడా. వాడిలో అనాత్మల గురించిన రాగం అట్లానే గట్టిగా పట్టుకునున్నది. ఆత్మ గురించి మాట్లాడతాను అంటాడు గాని వాడికి ఈ అనాత్మలు వదిలిపెట్టవు కాబట్టి బూడిదలో పోసిన పన్నీరులాగా, బురదలో పోసిన పరిమళ ద్రవ్యాల్లాగా పని చెయ్యవు. కానీ నీ బుద్ధి ఇప్పుడెట్లా ఉన్నది? కొంచెం పరిణతి చెంది ఈ లోకంలో నుంచి ఉత్తరించిపోవాలి అని ఆలోచన కలిగి ప్రాపంచికమైన విషయాల గురించి వైరాగ్యం పెరుగుతూ ఆత్మరతి కలుగుతూ ఉన్నది కాబట్టి నువ్వు ఇప్పుడు చేయబోతూ ఉన్న ఈ ఉపదేశానికి అర్హుడివి, నీకు యోగ్యత ఉన్నది. క్షేమం అడిగావు కదా నువ్వు. క్షేమం ఎట్లా కలుగుతుంది అన్నావు కదా. క్షేమం ప్రకృతి, క్షేమం వికృతి, ప్రకృతి వికృతులవి. క్షేమం ఎట్లా కలుగుతుంది అని నువ్వు అడిగావు కదా, దానికి చెప్తాను విను. సమ్యక్ విచార శాస్త్రములందు, శాస్త్రాలన్నీ అదే పనిగా తరచి చూచి విచారణ చేస్తే అందులో మనకు తెలిసేదేమి అంటే మొత్తం శాస్త్రాలన్నీ తిరిగేసి మొత్తం శాస్త్రాలన్నీ ఆలోఢనం చేసి మొత్తము చదివి అందులో సారమంతా పిండి కూర్చొని అధ్యయనం చేస్తే మనకు తెలిసేదేమి అంటే జనులకు క్షేమం ఎట్లా కలుగుతుంది అన్న ప్రశ్నకు జవాబు నిశ్చితములైన ఆత్మ వ్యతిరిక్త వస్తువుల యందు వీతరాగత, నిశ్చయాత్మకమైన బుద్ధితో ఆత్మకు వ్యతిరేకమైన వస్తువులు, అనాత్మ వస్తువులన్నింటిపైన కూడా రాగము వీతమైపోవాలి. అనాత్మ వస్తువులపైన రాగము నశిస్తూ ఉండాలి. ఆ విధంగా వైరాగ్యం కలుగుతూ ఉండాలి. అట్లానే నిర్గుణ పరబ్రహ్మం పైన, ఆ ఆత్మ పైన రతి కలగాలి. అనాత్మల పైన రతి తొలగుతూ ఆత్మ పైన రతి పెరుగుతూ ఉండాలి. ఈ రకంగా చేస్తే ఇవి హేతువులుగా వాడు అక్కడి నుంచి ముందుకు వెళ్ళి క్షేమాన్ని పొందవచ్చు. బుద్ధిలో చాలా జాగ్రత్తగా ఆలోచించి చూస్తే ఇవియ హేతువులో, ఇవే దానికి మార్గం. కావున శ్రద్ధయు భగవద్ధర్మచర్యయు తద్విశేష జిజ్ఞాసయు
ఆధ్యాత్మిక యోగ నిష్ఠయు యోగీశ్వర ఉపాస్తియు పుణ్య ఉపాసయుడును పుణ్యశ్రవణుడును అయిన నారాయణ కథా ఆలాపంబులు అర్ధేంద్రియ ఆరాములైన వారలతోడి సంగంబు యందు విరక్తి వారలకు అభిమతంబులైన అర్థకామంబులందు అనాకాంక్ష సర్వేశ్వరుని గుణకీర్తన అమృతపానంబు తక్క ఇతర పదార్థంబులందు వైరాగ్యమునుంది ఆత్మారామత కలిగి విజన స్థలంబులందు రుచి కలిగి ఉండుట అహింస సమాధి ప్రధాన వృత్తి ఆత్మహితానుసంధానము భగవత్ కథ అనుస్మరణము అకామ్యములైన యమనియమములు ఇతర భక్తి మార్గ గ్రహణము యోగక్షేమార్థ క్రియారాహిత్యము శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుతయు భాగవత కర్ణాలంకారభూతంబగు భగవద్ గుణాభిధానంబులు అను దీని చేత విజృంభమాణమైన భక్తియోగంబునం చేసి అనాత్మయందు అసంగము కార్యకరణ రూపంబగు నిర్గుణ బ్రహ్మమునందు అరతియు ఎప్పుడు కలుగునో అప్పుడు సదాచార్య అనుగ్రహవంతుడై పురుషుడు బ్రహ్మనిష్ఠులతోడ చలమి చేయుచు ఈషణత్రయంబు వర్జించి ప్రకృతించేరక జ్ఞాన వైరాగ్యంబు వేగంబునం చేసి ఇంకా అక్కడి నుంచి చాలా చెయ్యాలి. నువ్వు అసలు మొత్తమే గ్రౌండ్ జీరో దగ్గర స్టార్ట్ చేసావు అనుకో. అసలు ఇంతవరకు ఏమీ లేదు, నీలో కొంచెం కూడా వైరాగ్యం లేదు, అసలు ఏమాత్రం ఆత్మజ్ఞానం లేదు. ఇప్పుడే ఈ మధ్యనే కొంతకాలంగా ఈ ఆలోచన కలిగింది. ఇంతవరకు దానికి ఏమీ సాధన ఇంకా మొదలు పెట్టలేదు, ఏమీ చెయ్యలేదు. ఏం చెయ్యాలండి గురువుగారు? ఇప్పుడే మొదలు పెడుతున్నాను, ఇటువైపుకి ఇప్పుడే వస్తున్నాను, కొత్తగా ఈ ఆధ్యాత్మిక సాధన వైపుకి వస్తున్నాను, ఇప్పుడిప్పుడే ఇటువైపు తిరిగింది నా మనసు. ఏమి చెయ్యాలండి అంటే, ఇదిగో ఫస్ట్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, ఈ లిస్ట్ తీసుకో, వెళ్ళు అక్కడ కూర్చో, ఈ లిస్ట్లో చెప్పినవన్నీ బుల్లెట్ పాయింట్స్ రాసుకో, ఒక్కొక్కటి నీ శక్తి కొద్దీ, శక్తి వంచన లేకుండా, ఆత్మద్రోహం చేసుకోకుండా ప్రశాంతంగా ఒక్కొక్కటి సాధిస్తూ వెళ్ళు. ఇంక కొంచెం ముందుకు వెళ్తావు. ఇవి చెయ్యకుండా ఈ స్టెప్స్ అన్ని మిస్ అయ్యే డైరెక్ట్గా వెళ్ళి ఆత్మజ్ఞానం కావాలి అంటే, ఏదో నడవడమే రానివాడు పరుగులెత్తుతూ పోయి పర్వతాలెక్కి పడి పళ్ళుడగొట్టుకున్నట్టు నువ్వు సాధించలేవు. మెల్లమెల్లగా ముందు కనీసం ఇక్కడి నుంచి మొదలు, మెల్లమెల్లగా అంటే ఇంకా పోయిందాకా ఇదే చేస్తాను కాదు. ఇవి ఫస్ట్ సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్, ఇవి గబగబా కానీ శ్రద్ధగా సాధించు. ఏమి అంటే విను, శ్రద్ధ ముఖ్యం, అక్కడ మొదలుపెట్టు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అశ్రద్ధదానుడు అజ్ఞుడు నశించిపోతాడు అని చెప్పా కదా. అందుకని శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధ అంటే నమ్మకము, పూనిక. అట్లానే శ్రద్ధ అంటే ఎక్స్ట్రీమ్ ఫోకస్, ఏకాగ్ర చిత్తం. ముందివి అలవాటు చేసుకో. ఇంకా తర్వాత అది ఫస్ట్ స్టెప్ 1. ఇంకవన్నీ నేను లెక్కలు 1 2 3 4 అని చెప్పను, నువ్వే బుల్లెట్ పాయింట్స్ రాసుకో. భగవత్ ధర్మచర్యము అంటే బ్రహ్మచర్యం చెయ్యాలి. బ్రహ్మచర్యం ఎట్లా చెయ్యాలి అని తైత్తరీయోపనిషత్తు చెప్తూ ఉన్నది చూస్తూ వస్తూ ఉన్నావు కదా. బ్రహ్మచర్యం ఏమి అంటే, ఉన్నంతలో సంతోషంగా ఉండు, ఎదృచ్ఛయాలాభం సంతుష్టుడివై ఉండు, ఏది అతిగా ఆశించకు. ఇంకా తర్వాత శరీర యాత్రకి ఎంత స్వల్పమైన కర్మలు కావాలో అంత మాత్రం చేస్తూ మిగిలిన టైం అంతా స్వాధ్యాయం ప్రవచనం, చదువుకోవడం, చెప్పడం, డిస్కస్ చేయడం, నోట్స్ రాసుకోవడం, ఆలోచన చేయడము, పొద్దుస్తమానం చదువుకుంటుండడం, విచారణ చేయడము. నా వంటి బ్రహ్మచారులు నాతో పాటు ఉండాలి. ప్రపంచంలో తిరిగే వాళ్ళందరూ పొద్దుస్తమానం నా చుట్టూ కూర్చొని మాట్లాడాలని కాదు. ఆత్మవిచారణ చేస్తున్న, బ్రహ్మ మార్గంలో ఉన్న, బ్రహ్మచర్యం చేస్తూ ఉన్న వాళ్ళు నాతో పాటు ఉండాలి అని కోరుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఉండడము బ్రహ్మచర్యము. అది చెయ్యాలి. ఈ బ్రహ్మచర్యం మిస్ అయితే నువ్వు బ్రహ్మ మార్గంలో అసలు ఏమాత్రం ఆచరణ లేకుండా ఉన్నావు అంటే బ్రహ్మాన్ని ఎట్లా పట్టుకుంటావు? ప్రపంచంలో తిరుగుతూ నువ్వు బ్రహ్మం కావాలి అంటే ఎట్లా వస్తుంది? నువ్వు ఏదో కర్నూలు వైపు ట్రైన్ ఎక్కి ఢిల్లీ వైపు వెళ్ళాలంటే ఎట్లా వెళ్తావు? అట్లానే తద్విశేష జిజ్ఞాసయు, తత్
తత్తు పదార్థం ఏముందో దాని గురించి జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస లేకపోతే జ్ఞాతుమిచ్చ తెలుసుకోవాలన్న ఇచ్చే లేకపోతే నీకు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ లేకపోతే ఏం నేర్చుకుంటావు? కాబట్టి జిజ్ఞాస ఉండాలి. తర్వాత ఆధ్యాత్మిక యోగ నిష్ట ఉండాలి. ఆత్మయోగ నిష్ట ఉండాలి. అనాత్మల్లో నీకు నిష్ట ఉందనుకో ఇంక నువ్వు పనికిరావు. ఆ తర్వాత యోగీశ్వర ఉపాస్తి. ఎవరైనా యోగీశ్వరులు ఈ విధంగా శాస్త్రాలన్నీ రాసిచ్చారు. లేదా వాళ్ళు ఏమైనా మనకు చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళని ఉపాసించు. ఉపాసించు అంటే ఉపసమీపే వాళ్ళ దగ్గరికెళ్ళి కూర్చో. వాళ్ళు చెప్తూ ఉన్నది శ్రద్ధగా వింటూ ఉండు. వాళ్ళు పుస్తకాలు రాసిస్తే జాగ్రత్తగా చదువుకో. చాలా శాస్త్రాలున్నాయి, గ్రంథాలున్నాయి. ఎన్నో వెబ్‌సైట్స్‌లో ఇవన్నీ మనకు అందిస్తూ ఉంటారు. నువ్వు కావాలంటే ప్రింట్స్ తీసుకో, లేతే నోట్స్ రాసుకో, లేకపోతే ఆన్‌లైనే చదువుకో. కానీ ఆ యోగీశ్వరులు చెప్పిన ఈ శాస్త్రాలు, ఆ ఋషులు మనకు చెప్పిన వాటన్నింటిని ఉపాసించు అంటే వాళ్ళ దగ్గరికెళ్ళి కూర్చో. ఆ శాస్త్రాల దగ్గరికెళ్ళి పొద్దస్తమానం ఆ పుస్తకాలను పెట్టుకొని చదువుకుంటుండు. వాటి గురించి ఆలోచన చేస్తుండు, డిస్కస్ చేస్తుండు అవన్నీ చెయ్యి. వింటూ ఉండు, చెప్తూ ఉండు. తర్వాత పుణ్యోపాశ్రయుడు, పుణ్యశ్రవణుడు, నారాయణుడు. ఆ కథలను ఆలాపనం చేస్తూ ఉండు. శ్రవణం చెయ్యి, శ్రవణం చెయ్యి. యోగీశ్వరులు ముందు నీకు శ్రద్ధ ఉందనుకో. శ్రద్ధ కలిగితే బ్రహ్మ మార్గంలో పడతావు. ఆ బ్రహ్మచర్యం చేస్తూ నువ్వు జిజ్ఞాసతో జ్ఞానం కావాలి అన్న ఆశతో ముందుకు వెళ్తూ ఉంటే ఆత్మనిష్ట కలుగుతుంది. ఆ నిష్ట కలిగితే నువ్వు ఎవరు చెప్తున్నారు పెద్దలు ఈ ఆధ్యాత్మిక అద్వైత జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఎవరు ప్రవచనం చేస్తున్నారో అని వెతుక్కుంటూ పోయి కావాలంటే ఆన్‌లైన్‌లో లేకపోతే టీవీలో లేకపోతే ఎక్కడ యూట్యూబ్‌లో లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడైనా సరే లేదా పుస్తకాలుంటాయి. అక్కడికి వెళ్ళు. వాటి నిండా వీళ్ళు యోగీశ్వరులు మన ఋషులందరూ వ్యాసుడైనా, వాల్మీకి అయినా, వేద ఋషులైన, శంకర్ల వారైనా పొద్దస్తమానం ఏం చెప్తారు? ఇదిగో ఇవే కథలు చెప్తారు. కథలు కథలుగా చెప్తారు. కథలు కథలుగా చెప్తారు. ఎన్ని కథలు చెప్పినా సరే అన్నిట్లో ఒకే తత్వం చెప్తారు. కాబట్టి శ్రవణం చెయ్యి. ఆ తర్వాత అర్ధేంద్రియారాములైన వాళ్ళుంటిది ముఖ్యం. మన చుట్టూ మనము ఇంత చచ్చి చెడి శ్రద్ధ దగ్గర నుంచి కథల శ్రవణం వరకొచ్చాము. శ్రద్ధ దగ్గర నుంచి శ్రవణం దాకా ఎట్లోకట్లా వచ్చామంటే, ఇంక మన చుట్టూ అర్ధేంద్రియ ఆరాములుంటారు. మన భార్యో, మన భర్తో, మన పిల్లలో, మన స్నేహితులో వీళ్ళే ఉంటారు మన చుట్టూ. మనమేదో ఒక 1 అవర్, 2 అవర్స్ ఇక్కడ కూర్చొని చదువుకుందామంటే, ఇంక మాటి మాటికి పిలుస్తారు. టీ తాగుదాం రా అంటారు. అన్నం తిందాం రా అంటారు. బయటికెళ్ళాలి అంటారు. బయటికెళ్దాం రా నాన్న అని పిలుస్తారు. ఏదో పనుంది ఇటు రామ్మా అని పిలుస్తారు. నువ్వు ఎంతకాలం చదువుతావు ఎంతసేపు చదువుతావంటారు. మాటి మాటికి డిస్టర్బ్ చేస్తారు. ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు ఈ పదార్థాలు కావాలి అర్థాలు. ప్రాపంచికమైన అర్థాలు గావాలి. వాళ్ళు ఇంద్రియారాములు. వాళ్ళకి ఇంద్రియాలతోటి ఏమైనా కాఫీ తాగుతావా? ఇక్కడ కూర్చొని పోతన భాగవతం చదువుకుంటూ, తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూ ఉంటే, కాఫీ తాగుతావా? అని పిలుస్తూ, లేకపోతే తొందరగా గానిచ్చిరా. ఇంత లేట్ అయింది మళ్ళా భోజనం చేయాలి. మళ్ళీ పడుకోవద్దు అని వాళ్ళకు ఉన్న ఇంద్రియాలు. తినడమో, టీవీ చూడడమో, బయటికెళ్ళి రావడమో ఇట్లాంటి వాటి మీద వాళ్ళకు మొత్తం వాళ్ళక్కడ ఉంటారు. ఆ ఇంద్రియారాములు మన చుట్టూ ఉంటారు. అర్ధేంద్రియారాములు. ఇంక మనల్ని వాళ్ళు ఎట్లా ఉంటారంటే, మన సాధనకు వాళ్ళు బాధకులు. అటువంటి వాళ్ళ సంగతి అంటే వాళ్ళతో కూడి ఉండడం యందు వాటిపైన మనకు విరక్తి కలగాలి. ఇది చాలా కష్టం. కావాలంటే ఏదో విధంగా శ్రద్ధ నుంచి శ్రవణం దాకా నెట్టుకుంటూ రావచ్చు మనము. కానీ మన వాళ్ళుంటారు. మన పిల్లలు, మన భార్యో, భర్తో, మన స్నేహితులో మన వాళ్ళు ఇంక అవతారాలు. వీళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఇంద్రియారాములు. వాళ్ళివన్నీ వినరు. వాళ్ళకు విసుగు, వాళ్ళకు బోర్ కొడుతుంది. మనం ఇవి చదువుకుంటుంటే కూడా వాళ్ళకి బోర్ కొడుతుంది. విచిత్రం. మనం ఇది చదువుకుంటూ ఉంటే వాళ్ళకి బోర్ కొడుతుంటుంది. వాళ్ళొచ్చి కూర్చొని చదవడం పక్కన పెట్టి. అదేదో సామెత చెప్పినట్టు. కూసేవేవో వచ్చి మేసే వాటిని చెడగొట్టినట్టు. వాటి మీద మనకు విరక్తి కలగగలదా అనుమానమే. భార్య మీద, పిల్లల మీద, భర్త మీద ఎక్కడ విరక్తి కలుగుతుంది? కానీ మెయింటైన్ చెయ్యాలి మరి. వాళ్ళ మీద రక్తి అట్లానే ఉన్నది అంటే అందుకే పైన చెప్పింది. అనాత్మ మీద నీకు రతి ఉన్నది అంటే, ఆ ఆత్మ రతి కలగదు. అనాత్మ మీద రతి ప్లస్ ఆత్మ పైన రతి. అనాత్మ పైన అరతి, విరతి, ఆత్మ పైన రతి 2 కలగాలి మరి. అనాత్మల పైన విరతి లేదు.
ఆత్మ పైన అందుకని రతి కలగదు. అప్పుడు వాడు చెడిపోతాడు. ఇవన్నీ పనిచేయవింకా. కాబట్టి అర్ధేంద్రియ ఆరాములు ఎక్కడ పడితే అక్కడుంటారు. మన చుట్టూ సాధకుల చుట్టూ ఉంటారు. ప్రాణం పీక్కొని తింటూ ఉంటారు. పిలుస్తూ, పిలుస్తూ ఉంటారు. డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మీద విరక్తి ఎట్లోకట్లా కలిగించుకోవాలి. దాని పేరే వైరాగ్యం. కలుగుతుందా? లేదు. మంచిదైతే నువ్వు అయోగ్యుడివి. లేదండి ప్రయత్నం చేస్తాను. అయితే కూర్చో. నీకు అర్హత ఉన్నది. నెక్స్ట్ వాళ్ళకిష్టమైనవేవో ఉంటాయి. వాళ్లకు అభిమతమైన ఏవో అర్థాలుంటాయి, కామాలుంటాయి. సాయంత్రము మనము పలానా చోటుకెళ్ళి తిందాము. నువ్వు ఇవన్నీ పెట్టుకొని కూర్చోకు నాన్న. బయటికెళ్ళాలి అని చెప్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్‌లుంటాయి మరి. కోరికలేవో. లేదు ఏదో పలానా వాడి ఇంటికెళ్ళాలి 3 రోజులు అటే పడిపోతాము. అక్కడే ఉంటాము. ఇంక అక్కడ కూడా చదువుకుంటూ కూర్చుంటే? ఇవన్నీ కంప్యూటర్‌లు, ఐప్యాడ్‌లు, పుస్తకాలన్నీ పట్టుకొనొస్తావా? వాళ్ళ ఇంటికెళ్ళి ఆడుకుందాం అనుకుంటే ఏదో పెళ్ళికెళ్ళాము, పేరంటానికెళ్ళాము, ఊరికనే వెళ్ళాం, విజిటింగ్‌కెళ్ళాం, వెకేషన్‌కెళ్ళాం అంటే నువ్వు ఇవన్నీ పట్టుకొనొస్తావు అని వాళ్ళు విసుక్కుంటారు. వాళ్ళకవి ఇష్టం ఉంటాయి మరి పాపము. వాళ్ళక్కడ ఉంటారు. అనాత్మలుంటారు వాళ్ళు. అనాత్మల్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకిష్టమైన పదార్థాలు, వాళ్ళకిష్టమైన వాటి పైన గూడా మనకి ఆకాంక్ష ఉండరాదు మరి. మనకు వాళ్ళ మీద విరక్తి కలగదు. వాళ్ళకిష్టమైన వాటి పైన విరక్తి కలగదంటే పూర్తిగా అనాత్మల పైన రతితో ఉన్న మనం ఎందుకు పనికొస్తాం? ఆత్మకు పనికిరాము. అనాత్మలమై ఆత్మహత్యలు చేసుకొని ఉంటాము. సరే ఎనీవే అంతవరకు గూడా సాధించామనుకోండి నెక్స్ట్. ఇది కంటిన్యూయస్‌గా జరగాలి. ఇది చాలా కష్టము. మిగిలిన వాటి ఏదో శ్రద్ధ, ఏదో శ్రవణం ఇట్లాంటివన్నీ ఎట్లోకట్లా యోగీశ్వరుని పట్టుకోవడం, వాళ్ళు వీళ్ళు చెప్పేది వినడం ఎట్టోకట్ట చేస్తాం గానీ, ఇది 2 సాధించడం అమ్మో! కత్తి మీద సాము. తల్లకిందులు తపస్సు చేయాలి. అయినా గూడా కష్టం. తర్వాత సర్వేశ్వరుని గుణకీర్తనామృత పానంబు తక్క ఇతర పదార్థంబులందు వైరాగ్యంబో అసల ఆత్మ గురించిన విషయం తప్ప అనాత్మల గురించి చెప్తే అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండొద్దు. ఏ, బి అనాత్మల గురించి చెప్తుంటే దాన్ని ఆత్మగా మార్చుకొని పట్టుకోగలిగే శక్తయినా ఉండాలి. ఏ అనాత్మల గురించి చెప్తూ ఉంటే వినాలన్న ఇంట్రెస్ట్ లేకుండా పోతే సగం దరిద్రం జారిపోతుంది. దరిద్రం అంటే దుర్గతి పాలవ్వడము అని దానికర్థం. అంటే జారిపోవడం ఆగిపోతుందని. బి ఒకవేళ వాళ్ళయినా గూడా మన చుట్టూ ఉన్నది వాళ్ళే గాబట్టి ఇంద్రియారాములనే అసురులు అని పిలుస్తారు మన పురాణాల్లో. అసువులలో రమించేవాళ్ళు. అసువులంటే ప్రాణాలు. ప్రాణాల్లోనో, ఇంద్రియాలలోనో రమించే వాళ్ళ గురించే చెప్తూ, ప్రాణాలలో రమించే వాళ్ళను అసురులు అని, అసువులలో రమించేవాళ్ళు అని. ఇంద్రియాలలో రమించే వాళ్ళను రాక్షసులు అని మన వాళ్ళు పిలుస్తూ ఉంటారు. మన వాళ్ళు మన చుట్టూ ఇదిగో చదువుకోవడానికి రారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. మనం చదువుకుంటే వాళ్ళకి బోర్ కొడుతుంది. అటువంటి వాళ్ళందరూ అసురులు, రాక్షసులు. వాళ్ళందరూ మన చుట్టుపక్కలంతా ఉంటారు. వాళ్ళు ఇదే విషయం అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయాల పైన మనకు వైరాగ్యం కలగాలి. బి వాళ్ళవే మాట్లాడుతూ ఉంటే మనం ఏదో విధంగా ఆ అనాత్మ విషయాలన్నిటిని ఆత్మ విషయంగానే మార్చుకునైనా పట్టుకోగలగాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి గాని, 2 గాని సాధించగలిగితే సుఖం. లేకపోతే చాలా అసుఖంగా ఉంటుంది. చాలా దుఃఖంగా ఉంటుంది మనకి. మన కష్టం వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే మనం మైనారిటీ. వాళ్ళు మెజారిటీ. మందలు మందలు వాళ్ళే ఉంటారు. మనం మైనారిటీలో ఉంటాం గాబట్టి మనల్ని ఈజీ వాళ్ళు ఏడిపించుకొని తినడం. ఇంకా తర్వాత పైగా చాలా బ్లాక్‌మెయిలింగ్ అంతా చేస్తారు. చాలా బ్లాక్‌మెయిలింగ్ చేస్తారు. మానిప్యులేట్ చేస్తారు, కంట్రోలింగ్ చేస్తారు, బ్లాక్‌మెయిలింగ్ చేస్తారు, చిన్నబుచ్చుతారు, అలుగుతారు, కోపం తెచ్చుకుంటారు. అమ్మో! వాళ్ళు 1, 2 కాదు అన్నీ చేస్తారు. అన్నీ తట్టుకో కానీ అందులో ఉండకు. తప్పించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. తర్వాత వాళ్ళు ఇట్లానే ఇంద్రియారాములై ఉంటారు. వాళ్ళు ప్రాణారాములయ్యో, ఇంద్రియారాములయ్యో, ప్రాణారాములై అసురులు, ఇంద్రియారాములై రాక్షసులై ఉంటారు. నువ్వు మాత్రం అక్కడుండకు. ఆత్మారాముడివై, రాముడివై ఉండు. నువ్వు రాక్షసుడివై, అసురుడివై కాదు, రాముడివై ఉండు. విజన స్థలంలో మనసులో ఏకాంతాన్ని తయారు చేసుకొని, చుట్టూ అవకాశం ఉంటే ఏకాంతంగా ఉండడానికి ట్రై చెయి. అందులో రుచి కలగాలి నీకు. ఒక్కడివే ఉండడంలో రుచి కలగాలి నీకు. దాన్ని పెంచుకో. తర్వాత అహింస పాటించు. ఎవరిని హింసించకు. ఇదిగో వీళ్ళుంటారు ఇంద్రియారాములు. భార్యో, భర్తో, బిడ్డలో వాళ్ళో వీళ్ళో.
వీళ్ళని కూడా హింసించకు. కానీ అంత మాత్రాన నిన్ను కూడా నువ్వు హింసించుకోకు. అహింసను అన్ని విధాలుగా పాటించు. సహనంగానే వాళ్ళకర్థమయ్యే విధంగా మళ్ళీ చెప్పిందే, మళ్ళీ చెప్పిందే, మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్పు. లేదు నేను ఈ టైంలో చదువుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయకు. ప్లీజ్ ఏమనుకోకు అని కావాలంటే ఎన్ని రకాలుగా అయినా సరే బతిమలాడి, సహనంగా చెప్పిందే చెప్పి, వాళ్ళకర్థమయ్యే విధంగా వాళ్ళు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు. పోనీలే వీడింతే వీడు చెప్పినా గూడా వినడు. కానీ ఊరుకునే విధంగా వాళ్ళు మారేలాగా నువ్వే ప్రయత్నం చెయి. నువ్వు మారిపోకు మధ్యలో. నువ్వు అటుబడిపోకు. వాళ్ళు నిన్ను లాగేస్తుంటే ఇంకా జారిపోకు. అయితే వాళ్ళు నిన్ను కొంచెం వదిలిపెట్టేలాగా నువ్వు ఎట్లోకట్లా బ్రతిమలాడో, బుజ్జగించో, ముద్దు ముద్దుగానో, రకరకాలుగా మెచ్చుకునో, పొగిడో, ఏడ్చో, కళ్ళు తుడుచుకునో ఏదో ఒక ప్రయత్నం చెయ్యి గదు. నిన్ను హింసించుకోకుండా, వాళ్ళని హింస పెట్టకుండా. ఎందుకంటే ఇంట్లో గోల ఉన్నది అంటే నువ్వు ఆధ్యాత్మిక సాధన చేయలేవు. ఇంట్లో గొడవలవుతున్నాయి వాళ్ళు నీ మాట వినరంటే నువ్వేం చేస్తావింక. కాబట్టి శమము ప్రధానం మనకు. మనసేంద్రియ నిగ్రహము ప్రధానం. మన మనసు ఉపశమించి ఉండాలి. నీకు కోరికలున్నాయంటే నువ్వు పనికిరావు మళ్ళీ. ఆహా! అది విషయం. నీకే ఉన్నాయనుకో కోరికలు. నువ్వెందుకు పనికొస్తావు? ఆత్మ సాధనకు పనికిరావు. ముందు నీ మనసు ఉపశమించేట్టు చేసుకో. ముందు అంటే ఇవన్నీ చేస్తూ రావాలి. మళ్ళీ ముందో వెనకో అన్నీ జేయాలి. ఆత్మహితానుసంధానం గావాలి. ఆత్మహితం కావాలి అని దాన్నే తగులుకొని ఉండాలి. భగవత్ కథలన్నీ వింటున్నావు గదా! నువ్వు శ్రవణం అంతా చేస్తూ ఉన్నావు గదా! దాన్ని అనుస్మరణ. మననం చేయకుండా ఊరికినే ఎంతకాలం శ్రవణం చేసుకుంటూ పోతే పనికిరాదు. ఇంట్లో వాళ్ళతోటి కొట్లాడో ఇంట్లో వాళ్ళతోటి కొట్లాడి పని చేయదు. ఇంట్లో వాళ్ళతో కొట్లాడకుండా సహనంగా ఏదో విధంగా వాళ్ళని ఒప్పించి బతిమిలాడి నువ్వు కూర్చొని పొద్దస్తమానము శ్రవణం చేస్తూ ఉన్నావంటే చాలా మంచిది. చాలా మంచిది. కానీ అక్కడికే అయిపోలేదు. మననము శ్రవణం దగ్గర ఆగిపోయావంటే నీ సాధన ఆగిపోతుంది. మననం చేస్తూ ఉండు. తర్వాత అకామ్యమైన యమనియమాలు కోరికలొద్దు నీకు. కోరికలు తగ్గించుకో. ఏదన్నా చేసి ఇప్పుడు ఇది చదువుతూ ఉన్నాను, భాగవతం చదువుతూ ఉన్నానంటే, ఓహో! నాకు మోక్షం వచ్చేస్తుంది, మహా జ్ఞానం వచ్చేస్తుంది. భాగవతం చదువుతున్నాను కాబట్టి నాకు జ్ఞానం కావాలి, మోక్షం కావాలి, అట్లా అవన్నీ రావాలి. అదిగో ఇవన్నీ చదివి వాళ్ళకి వీళ్ళకి చెప్తూ ఉన్నాను కాబట్టి నాకు గొప్ప పుణ్యం కావాలి. అవన్నీ వచ్చేస్తాయి నాకు రావాలి అన్నావంటే, సకామమైపోతాయి అప్పుడు. కోరికలతోటి చేస్తూ ఉన్నావు గదా! భారతాలవన్నీ చదవడం, చెప్పడం అవన్నీ చేస్తూ ఉన్నావు. ఎందుకు అంటే గొప్ప పుణ్యం వస్తుందని అన్నావంటే, సకామమైపోతుంది. ఇంకది చెడిపోతుంది. అట్లానే నేనొకవేళ ఇవన్నీ భాగవతాలన్నీ చదువుకున్నానంటే నాకు గొప్ప జ్ఞానం కలుగుతుంది, మోక్షం కలుగుతుంది అంటే, అదిగో సకామమైపోతుంది మళ్ళీ. ఏ కోరిక వద్దు. ఊరికినే చదువుకుంటూ వెళ్ళు, అర్థం చేసుకుంటూ వెళ్ళు, ఆచరిస్తూ వెళ్ళు. ఇంకేమి కోరుకోకు. ఇది కావాలి, రావాలి అని రెండూ కోరుకోకు. ఇతర భక్తి మార్గ గ్రహణము. వేరే విషయాలపైన, అనాత్మలపైన ఆసక్తి వద్దు అని గ్రహించు. మనసు అటు అనాత్మల పైకి జారుతూ ఉన్నది అంటే వాటిపైన భక్తి కలుగుతూ ఉన్నది. ఇంట్రెస్ట్, ఆసక్తి భక్తి అంటే భక్తమై ఉండడం. తగులుకుని ఆసక్తితో ఉండడం. ఆసక్తమన్నా, సక్తమన్నా, భక్తమన్నా తగులుకుని ఉండడం. వేరే విషయాల్ని తగులుకుని ఉన్నది అంటే వద్దు, వద్దు, వద్దు అని మనసుకి నచ్చజెప్తూ ఉండు. యోగక్షేమాలు మొదలైనవి కూడా. యోగము, క్షేమము అన్న అర్థాలు కూడా వద్దు అనుకో. నాకు యోగం కావాలండి అందుకని, క్షేమం కావాలని అందుకని అని అవి కూడా అర్థించకు. ఏమి కోరుకోకు. కేవలము చదువుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఆలోచించుకుంటూ, వాళ్ళతో వీళ్ళతో విచారిస్తూ, డిస్కస్ చేస్తూ, చెప్తూ వెళ్ళు. ఇంకింతవరకే. అంతవరకే చెయ్యి. ఏమీ కోరుకోకు. అట్లానే బయట చల్లగా ఉంది, వేడిగా ఉంది, పుల్లగా ఉంది, తెల్లగా ఉంది, మెత్తగా ఉంది, గట్టిగా ఉంది అని ద్వంద్వాలేమైనా కనిపిస్తే ఏది పట్టించుకోకు. తట్టుకో. శీతోష్ణ సుఖదుఖాలన్నీ ఆగమ అపాయనాలు. వాటిని తితిక్షస్వ భారత అని చెప్పారు గదా! ఆ విధంగా తితిక్ష చెయ్యి. సహించు. తట్టుకో. భాగవత కర్ణాలంకార భూతంబగు భగవత్ గుణావిధానంబులు. మన చెవులకు అలంకారాలేవి అంటే, ఇదిగో ఈ కథలే. వాటిని వింటూ ఉండు. వీటితో మనసులో నీకు భక్తి విజృంభిస్తుందింక.
అత్యంత ఆసక్తి, ఆత్మ గురించిన రతి కలుగుతుంది. భక్తి స్టెప్ 1 నువ్వు ఇంతా చేస్తే. కావున శ్రద్ధ దగ్గర నుంచి ఇంతవరకు చేశావంటే, ఇన్ని స్టెప్స్ చేసుకుంటూ, చేసుకుంటూ, చేసుకుంటూ నిరంతరము వచ్చావంటే, నీలో ఫస్ట్ భక్తి కలుగుతుంది. దాంతో అనాత్మల్లో వైరాగ్యము, విరక్తి కలుగుతుంది. దాంతో కార్యకరణ రూపమైన కార్యము అంటే దేహము, కరణము అంటే అంతఃకరణం. కార్యకరణము. దేహేంద్రియాల రూపమైన వస్తు విషయాలున్నాయో వాటిపైన ఆసక్తి తగ్గి, కార్యకరణాలకు అతీతమై ఉన్న ఏ నిర్గుణ పరబ్రహ్మం ఉందో దానిపైన నీకు రతి కలగాలి. ఇంతకు అక్కడికి వెళ్ళాలి నువ్వు. అదెప్పుడు కలుగుతుందో అప్పుడే నీకు సత్తు గురించి చెప్పేందుకు ఆచార్యులు ఫోకస్డ్‌గా ఆత్మ గురించి మాత్రమే విచారించే గురువులు కలుగుతారు. పైగా వాళ్ళు ఆచార్యులు నీకు కలగడమే కాక నీలో గూడా ఆచరణ కలుగుతుంది. నువ్వు 2 విధాలుగా ఆచార్యవంతుడివైతావు. నువ్వెప్పుడు ఆచార్యవాన్నవుతావు? ఒకటి నీకు ఆచార్యులు అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని ఉపదేశం చేసి నిన్ను ఆ దారిలో నడిపించే ఆచార్యులు నీతో ఉంటారు. అప్పుడు నువ్వు ఆచార్యవంతుడు అవుతావు. 2 నువ్వు కూడా ఆచరిస్తూ ఉంటావు. ఆ విధంగా ఆచార్యవంతుడు అవుతావు. ఆ విధంగా కలిగిన తర్వాత అటువంటి మనిషి బ్రహ్మనిష్టలతోటి మాత్రమే. ఇంకా కర్మనిష్ఠులతోటి వాడు కలిసున్నాడంటే వాళ్ళు కర్మలు చేస్తుంటారు. నిన్ను జేయమంటుంటారు. కర్మనిష్ఠులను వదిలిపెట్టి బ్రహ్మనిష్ఠుల జ్ఞాననిష్ఠులతోటే నీకు చెలిమి ఫ్రెండ్‌షిప్ అంతా. ఇంక నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఇదిగో కర్మనిష్ఠులున్నారు వీళ్ళు. అర్ధేంద్రియ ఆరాముల్ని ప్రాణం పీక్కొని తినే వాళ్ళందరూ కర్మనిష్టలో ఉన్న వాళ్ళందరిని ఎట్లో ఒకట్లా వాళ్ళ మీద నువ్వు ప్రయత్నం చేసి, చేసి, చేసి ఇక్కడి దాకా అనాత్మల పైన అసంగాన్ని పెంచుకున్నాక కర్మలు జారిపోతూ ఉంటాయి గాబట్టి, కోరికలు గూడా లేవు గాబట్టి, అకామ్యంగా కర్మలు చేస్తే అనాత్మల పైన అరతి పెంచుకుంటే నెక్స్ట్ కలిగేది కర్మనిష్ట జారిపోతుంది. నీలో జ్ఞాననిష్ట కలుగుతుంది. అప్పుడు నీలాగా జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళతోటే ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. దాంతో ఈషణత్రయాలని ఏం చెప్తారో, కోరికలు ఈషణాలంటే కోరికలు. త్రయం అని చెప్తారు ఏదో భార్యో, భర్తో, లేతే పిల్లలు, లేతే డబ్బులు అని. ఇవన్నీ గూడా వర్జించి వదిలిపెట్టి, ప్రకృతిని చేరక జ్ఞాన వైరాగ్య వేగంబునం చేసి, మళ్ళీ ప్రకృతిని చేరాలి అంటే మళ్ళీ జన్మ పుచ్చుకోవాలి. ఇంక మళ్ళీ జన్మల్లోకి రాకుండా, జ్ఞాన వైరాగ్యం అన్న వేగంతో నువ్వు వెంటనే నీ స్థితికి వెళ్లి అక్కడ కూర్చుంటావు. ఇంక మళ్ళీ రావు. అది విషయం. అది మ్యాప్. ఓకే. నువ్వైతే ఇక్కడి నుంచి మొదలుపెట్టు. శ్రద్ధ దగ్గర నుంచి మొదలుపెట్టు. కొన్ని ఈజీగా చేసేయొచ్చు. కొన్ని చాలా కష్టమవుతాయి. నువ్వైతే ఒక లిస్ట్ రాసుకో. ఏవి చేయగలనని చూసుకో. ఏవి ఆల్రెడీ చేస్తున్నానని చూసుకో. ఏవి ఇంకా చేయవలసి ఉంది అని చూసుకో. లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఏమైనా ఉంటే తొందరగా సాధించగలిగినవి ఏమైనా ఉంటే ముందు ఐడెంటిఫై చేసి స్టార్ ఏమైనా పెట్టుకో. హైలైట్ చేసుకో. అండర్‌లైన్ చేసుకో. వాటిని ఏ టైం లోపల సాధిస్తాను అని ఒక ఐడియా, ప్రణాళిక పెట్టుకో. ప్లానింగ్ చేసుకో. వాటిని సాధిస్తూ వెళ్ళు. తప్పకుండా నువ్వు కోరుకున్న క్షేమ స్థితికి చేరతావు. అనుమానం లేదు అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారం కలిసి కూర్చొని ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.